హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో మెర్జ్ స్టేట్మెంట్లో సోర్స్ టేబుల్ అనేది ఎన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు అని చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే, సో మనం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసినప్పుడు ఆ వచ్చిన అవుట్పుట్ని వేరే టేబుల్లోకి ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో దానికోసం స్క్రిప్ట్ అనేది ఆల్రెడీ రెడీ చేశాను, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సో ఇన్ అండ్ అవుట్. ఓకే, ఇక్కడ టీబీఎల్ ఎంప్లాయ్ అనే టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఐడి, ఫస్ట్ నేమ్, అడ్రస్ అని ఒక 3 కాలమ్స్ ఉన్నాయి కదా. అలానే కొంత శాంపిల్ డేటా ఉందన్నమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం అన్నమాట. సో చూడండి, సో మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. అలానే సో డేటా ఉంది కదా, అది కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ ఇట్. ఓకే, డేటా అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు మనం సో సెల్ఫ్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి? ఐడి, ఫస్ట్ నేమ్, అడ్రస్, ఇలా మనకి డేటా ఉందన్నమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ టేబుల్ మీద ఒక స్టోర్డ్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఒక డమ్మీ స్టోర్డ్ ప్రొసీజర్ అని క్రియేట్ చేస్తాను. ఏమని? క్రియేట్ ప్రొసీజర్ నేమ్ యాజ్ బిగిన్ అని ఇలా ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంకా ప్రొసీజర్స్ గురించి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా డిస్కస్ చేయలేదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను ఏంటనేది ఎలా చేయాలనేది. జస్ట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇది ప్రొసీజర్ అనమాట. మనం ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ లైక్ ఇన్పుట్ పారామీటర్స్ కావచ్చు, అవుట్పుట్ పారామీటర్స్ ఏది కూడా డిఫైన్ చేయలేదన్నమాట. చూద్దాం. చూడండి, మనకి ఐడి, ఫస్ట్ నేమ్, అడ్రస్ అన్నీ కూడా వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే అవుట్పుట్ వస్తుందో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక టెంప్ డీబీలో కావచ్చు, ఒక ఫిజికల్ టేబుల్ కావచ్చు, ఎక్కడైనా స్టోర్ చేయాలనుకుంటాను. ఓకే, దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ టు డూ దట్. ఓకే, సో అలా అది ఎలా చేయాలి ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో దానికోసం ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఏమని? క్రియేట్ టేబుల్ నేమ్, ఐడి, ఫస్ట్ నేమ్, అడ్రస్. ఓకే, ఒక 3 కాలమ్స్ తోటి ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ దట్. I think already object is there. Okay, సో డ్రాప్ చేద్దాం. అంటే టేబుల్ ఆల్రెడీ ఉందని చెప్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో డ్రాప్ టేబుల్ టెంప్ డేటా. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం వన్ మోర్ టైం. చూడండి, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ గెట్ డేటా, ఇన్సర్ట్ ఇంటూ టెంప్ టేబుల్, ఎగ్జిక్యూట్ గెట్ డేటా. అంటే ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని టెంప్ టేబుల్లోకి లోడ్ చేస్తుంది. దాట్స్ ఇట్. చూడండి, 9 rows ఆర్ అఫెక్టెడ్. ఇప్పుడు సో ఆ టెంప్ టేబుల్లో డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి, 9 rows వచ్చినాయి. అంటే మనం ఏదైతే ప్రొసీజర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని వేరే టేబుల్లోకి సక్సెస్ఫుల్గా లోడ్ చేయగలుగుతాం అనమాట. ఇలా మనం ఏంటంటే కొన్నిసార్లు అంటే ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది ఫ్రీక్వెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేర్ ఇస్ నో గ్యారంటీ లైక్ దట్, బట్ దేర్ ఆర్ సమ్ కేసెస్ ఒక ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. హూ నోస్. ఓకే, సో దానికోసం నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.